హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ పన్ను భారం తగ్గింపండి. మార్జినల్ రిలీఫ్ అయితే గుడ్ న్యూస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆదాయపు పన్ను మార్జినల్ రిలీఫ్ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. కానీ 12 లక్షలు ఆదాయం దాటితే ఆదాయపు పన్ను 4 లక్షల ఆదాయం నుంచి స్లాబుల ప్రకారంగా 12 లక్షలు దాటితే స్లాబుల ప్రకారంగా ఆదాయ పన్నయితే చెల్లించాలని చెప్పారు. దీంతో ఇదెక్కడ అందరికీ అయోమయమైతే ఏర్పడిందనమాట ఇక్కడితోనే. కానీ అసలు విషయం ఏందంటే, గత సంవత్సరం వరకు ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు పరిధి 30 లక్షలే ఉండేది. అంటే మనకు సారీ ఫ్రెండ్స్, 3 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళెవరు కూడా టాక్స్ కట్టనవసరం లేదు. 3 లక్షలు ఆదాయం దాటితే స్లాబ్ ప్రకారం టాక్స్ కట్టాలి. కానీ మధ్య తరగతి వారికి టాక్స్ భారం పడకుండా ఉండటానికి ఏం చేశారంటే, 3 లక్షల ఆదాయం దాటి 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కట్టవలసిన టాక్స్ అంతా కూడా సెక్షన్ 87A కింద మినహాయింపు అయితే ఇచ్చారు. అంటే ఉదాహరణకు ఒకరికి 7 లక్షల ఆదాయం, అలాగే 3 లక్షలు దాటి 7 లక్షల వరకు అతనికి సుమారు రూ. 20,000 పన్ను కట్టాలి. అంటే 7 లక్షల్లో 3 లక్షలు తీసివేయగా మిగిలిన 4 లక్షల మీద 5% ట్యాక్స్ అయితే పడుతుంది. కానీ సెక్షన్ 87A కింద ఈ పన్ను రూ. 20,000 కట్టవలసిన అవసరం లేదు. అంటే పరోక్షంగా 7 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ పడదనేదే చెప్పవచ్చు. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నది అర్థమైతే మనకు ఇప్పుడు చెప్పబోయేది అంటే క్రి దీని తర్వాత మనకు మార్జినల్ రిలీఫ్ అనేది ఏంటో అర్థమవుతుంది. సో, 12 లక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గతంలో 3 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. 3 తర్వాత నుంచి 4 లక్షలకు అయితే పెంచారనమాట. ఇప్పుడు 4 లక్షల వరకు ఎటువంటి పన్నయితే లేదు. అంటే 4 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 4 లక్షలు దాటిన ప్రతి వారు స్లాబ్ ఆధారంగా టాక్స్ చెల్లించాలి. అయితే ఈసారి ఈ సెక్షన్ 87A పరిధి పెంచారు. అంటే గతంలో ఉన్న 20,000 మినహాయింపు ఈసారి 60,000 అయితే పెంచారు. 60,000 టాక్స్ కట్టవలసిన వారు టాక్స్ కట్టనవసరం లేదనమాట. గతంలో 20,000 టాక్స్ కట్టవలసిన వారు ఎట్టయితే మినహాయింపు పొందారో ఇప్పుడు 60,000 అయితే పెంచారు. సో, ఈ లెక్కన 60,000 లెక్క ఎలాగో ఇప్పుడు చూడండి. 12 లక్షల ఆదాయానికి టాక్స్ లెక్క స్లాబుల ప్రకారం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 0 నుంచి 4 లక్షల వరకు ఎటువంటి టాక్స్ అనేది లేదు. సో, అలాగే 4-8 లక్షల వరకు 5% టాక్స్ అంటే రూ. 20,000 టాక్స్ అవుతుంది. ఇంకా 8-12 లక్షల వరకు 10% టాక్స్ అంటే 40,000 అవుతుంది. 12-16 లక్షల వరకు 15% టాక్స్. కానీ మనకు 12 లక్షల వరకు ఆదాయం ఉంది కాబట్టి ఇటు వరకు అయితే తీసుకుందాము. సో, ఇవి 2 కలిపితే 60,000 అవుతుంది. 12 లక్షలకు టాక్స్ అయితే 60,000 కట్టాలి. కానీ రిలీఫ్ అయితే ఉంది. సో, మనకు 60,000 సెక్షన్ 87A కింద కట్టనవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. అంటే వ్యాపారస్తులు మిగతా వారికి 12 లక్షల ఆదాయం వరకు టాక్స్ పడదు. అదే ఉద్యోగస్తులు, పెన్షనర్లయితే 12,75,000 వరకు అయితే టాక్స్ మినహాయింపు ఉంటుంది. పడదనమాట. సో, అంతేగాని గతంలో ఉన్న స్లాబ్ ప్రకారంగా 3 లక్షలను 12 లక్షలు అయితే ఏమీ చేయలేదు. 3 లక్షలు, 4 లక్షలు మాత్రమే చేశారు. సరే, ఇప్పుడు అందరికీ వస్తున్న అతి పెద్ద అనుమానం ఏంటంటే, మరి జస్టు ఒక 10,000 ఆదాయం ఎక్కువ వస్తే వారు టాక్స్ కట్టాల్సిందే కదా! 12 లక్షల పరిధిని దాటిన వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి వీరికి టాక్స్ ఎలా ఉంటుంది? సో, వ్యాపారులకు 12 లక్షల 10,000 అయితే టాక్స్ ఎంత పడుతుంది? ఉద్యోగస్తులకు 12,75,000 కంటే ఒక 10,000 దాటితే టాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇప్పుడు వ్యాపారస్తుల విషయానికొచ్చినట్లయితే 12,10,000కు ఆదాయానికి స్లాబ్ ప్రకారం టాక్స్ చూసుకున్నట్లయితే 60,000 12 లక్షలకి
చివరి 10,00,000 మీద 15% అంటే ప 1,500 అవుతుంది. సో, టోటల్‌గా 61,500 అవుతుందన్నమాట టాక్స్ కట్టాలి. మరి 12,00,000 వాడు సున్నా టాక్స్ కడితే కేవలం 10,000 ఎక్స్‌ట్రా ఆదాయం వచ్చినందుకు 61,500 కట్టడం ఏమిటి? అంటే పరోక్షంగా 10,000 ఆదాయం పెరిగినందుకు 61,500 నష్టం టాక్స్ రూపంలో ఇదేం న్యాయం అని వాపోతున్నారు. సో, ఈ అనుమానం, భయం నిజం కాదు. అందుకే ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని మార్జినల్ రిలీఫ్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా జస్ట్ మార్జినల్ రిలీఫ్ అంటే మనకు 12,00,000 వరకు టాక్స్ లేదు. తర్వాత 10,000 పెరిగినా కూడా టాక్స్ పడుతుంది కాబట్టి అలాంటప్పుడు మనకు ఈ మార్జినల్ రిలీఫ్ ఉపయోగపడుతుందండి. దీని ప్రకారంగా పెరిగిన ఆదాయం కట్టవలసిన టాక్స్ కంటే ఎక్కువ ఉంటే పెరిగిన ఆదాయాన్నంతా టాక్స్ కింద కట్టేస్తే సరిపోతుంది. మిగిలింది మార్జినల్ రిలీఫ్ కింద అయితే కట్టక్కర్లేదు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా పై ఉదాహరణలో 12,10,000 10,000కు ఆదాయానికి కట్టాల్సిన టాక్స్ 61,500 ప్లస్ సెస్ కట్టాలి. ఈ మార్జినల్ రిలీఫ్ ప్రకారంగా అతను జస్ట్ 10,000 దాని మీద సెస్ కడితే సరిపోతుంది. మిగిలిన 51,500 అతని మార్జినల్ రిలీఫ్ అయితే అవుతుందన్నమాట. సో, ఎందుకు ఇలా పెట్టారు అనంటే 12,00,000 ఆదాయం వారికి 60,000 ట్యాక్స్ పడితే అది ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది కాబట్టి జీరో ట్యాక్స్ వల్ల వారికి నెట్ ఆదాయం అనేది మళ్ళీ 12,00,000 ఉంటుంది. కానీ 12,00,000 10,000 వారికి ట్యాక్స్ అనేది 61,500 ట్యాక్స్ కట్టిన తర్వాత వారి నెట్ ఆదాయము 11,38,000కు పడిపోతుంది. అంటే జీరో ట్యాక్స్ కట్టిన వారితో పోలిస్తే 51,500 తక్కువ నెట్ ఆదాయం అయితే వస్తుందన్నమాట. జస్ట్ 10,000 పెరిగినందుకే. సో, ఈ తేడాను సరిచేయడానికి మార్జినల్ రిలీఫ్ అని పెట్టి వాడి నెట్ ఆదాయం కూడా 12,00,000కు తగ్గకుండా ఉండేలాగా ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు. దీనిని మార్జినల్ రిలీఫ్ అంటాము. ఇక అదే 12,50,000 ఆదాయం అనుకోండి. కట్టాల్సిన ట్యాక్స్ 67,500 ప్లస్ సెస్. ఇక్కడ ట్యాక్స్ కట్టాక వాడి నెట్ ఆదాయం వచ్చేసి 11,82,500 అవుతుంది. అందుకని ఇక్కడ వాడు 17,500 మార్జినల్ రిలీఫ్ వస్తుంది. అంటే వాడు 50,000 ట్యాక్స్ కడితే సరిపోతుందన్నమాట. ఆ పెరిగిన రూ. 50,000 ప్లస్ సెస్ పడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే పెరిగిన ఆదాయం కంటే కట్టాల్సిన ట్యాక్సే ఎక్కువగా ఉంటే ఆ పెరిగిన ఆదాయం కాస్త ట్యాక్స్ కింద కడితే సరిపోతుంది. ఇదే ఉద్యోగస్తులకైతే 12,00,000కు బదులుగా రూ. 12,75,000 అనుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా లెక్క అయితే వేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మార్జినల్ రిలీఫ్ అంటే జస్ట్ 5, 10,000 పెరిగితేనే మొత్తం ట్యాక్స్ కట్టాలా అనే వారి కోసమైతే ఈ విధంగా మార్జినల్ రిలీఫ్ తీసుకురావడం జరిగింది. సో, పెరిగింది 5,000 అయితే 5,000 కట్టేస్తే సరిపోతుంది ట్యాక్స్ కింద.